కూర్చుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వ ఘనత, మహిమ, ప్రభావములు స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, మహాఘనుడు, మహిమాన్వితుడైన యేసు ప్రభుకే చెందును గాక. మంచిది. ఈ విధంగా వేకునే ఆయన బలమును ప్రభావమును వెతుకున్నట్లుగా పెందల కడనే ఇంకా సూర్యోదయం కాకమునిపే దేవుని సన్నిధిని ఎత్తుక్కుంటూ రావడం చాలా సంతోషం. నిశ్చయముగా సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడు, జ్యోతిర్మయుడైన నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. 1-2 నిమిషాలు దైవజనులు ఫ్రెడ్డి పాల్ వారిని గూర్చిన ఆరోగ్య సమాచారం మీకు తెలుసు. గడిచిన శనివారం ఇలాగే ఉదయాన్నే 7:30 ఆ సమయంలో కర్నూల్లో బైక్ యాక్సిడెంట్ అయింది. శనివారం, ఆదివారం కర్నూల్లోని హాస్పిటల్లో ఉంచారు. హోల్ నైట్లో కూడా మీరందరూ ప్రార్థన చేశారు. ఏదైతే ప్రమాదపు అంచుల్లో ఉన్నారు అనుకున్నామో, ప్రభు ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి అందులో నుంచి లేవనెత్తారు ప్రభు. హల్లెలూయా. ఈ వారమంతా నేను అక్కడే ఉన్నాను, హైదరాబాద్లో. నిన్న మా సాయంకాలమే నేను రావడం జరిగింది. దేవుని చిత్తమైతే, ప్రభు కనికరిస్తే రేపు సాయంకాలం డిశ్చార్జ్ చేస్తారు. అయితే కేవలం గాయాలన్నింటినీ కట్టి పంపిస్తున్నారు. 2-3 నెలల తరువాత అప్పుడు విరిగిపోయిన ఎముకలు వాటన్నింటిని పోగేసి ఈ స్క్రూలు అవేవో బిగిస్తారట 2-3 నెలల తర్వాత. దాన్ని బట్టి మీకు పరిస్థితి అర్థమై ఉంటుందని అనుకుంటాను. ఏదేమైనా పదే మరణ పంచుల వరకు వెళ్ళాడు. ఈ దఫా కూడా ప్రభు ఆయన్ని కనికరించాడు. పౌలు అంటారు కదా, దుఃఖము మీద దుఃఖము నాకు కలుగుకున్నట్లు ఎపఫ్రొదీతుని ప్రభు కనికరించారు అన్నట్లుగా ప్రభు ఫ్రెడన్నని కనికరించారు, కరుణించారు. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ నెల మన హోసన్నా మినిస్ట్రీస్ 50వ వసంతంలో అడుగు పెట్టడానికి, ఇంకో మాటలో చెప్పాలంటే ఈ హోసన్నా మినిస్ట్రీస్కి సారథి పరిశుద్ధాత్ముడే సునాద సంవత్సరంలో అడుగు పెట్టించారు. దేవునికి స్తోత్రం. 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు సేవకుల సదస్సు జరిగింది. ఆ సేవకుల సదస్సులో మొదటి రోజునే నేను
సునాద సంవత్సరాన్ని గురించి దాదాపు 3-3.5 గంటల సేపు సేవకుల సదస్సులో సందేశం చెప్పాను. అప్పటి నుంచి కొన్ని విషయాలు నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశారు. అందులో వ్యక్తిగతంగా కొంతమందికి ఉత్తరాలు రాశారు. వాటిని మినహాయిస్తే 7 సంఘాలు మనకు తేలుతాయి. 1 రోమా, 2 కొరింథీ, 3 గలతీ, 4 ఎఫెసు, 5 ఫిలిప్పి, 6 కొలొస్సీ, 7 తెస్సలోనిక. 7 సంఘాలు అన్న వెంటనే ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలకు వెళ్ళిపోతాం. కానీ ఈ 7 సంఘాల గురించి ఈరోజు చెప్దామని నిన్న సాయంకాలం 7 గంటలప్పుడు కాఫీ దాకా కూర్చున్నాను. రాత్రి 12 గంటల వరకు 4 సంఘాలను గురించి రాసేసాను. 2 ఆరాధనల్లో చెప్దామని. మధ్యరాత్రి పరిశుద్ధాత్మని ప్రేరేపణ మార్చబడింది. అందుకే రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3:30 వరకు వేరే వర్తమానం రాశాను. చెప్తాను, అన్నీ రాస్తానే ఉంటాను. పరిశుద్ధాత్ముడు అవకాశం ఇచ్చినప్పుడు లైవ్లో అయినా చెప్తాను, ఇక్కడికి వచ్చినప్పుడు అయినా చెప్తాను. సంఘాలలో ఉన్న పరిస్థితులు, నాటి సంఘాల్లో ఏ పరిస్థితులు అయితే ఉండేవో నేటి క్రైస్తవ సంఘాలలో ప్రత్యేకించి హౌసన్నా మినిస్ట్రీస్ సంఘాలలో కూడా అవే ఉంటాయి. నాడు నేడు మరి అమ్మఒడు నాడు సంఘాల్లో ఏ పరిస్థితులు అయితే ఉండేవో ఇప్పుడు అవే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంఘాలు, ఆ ప్రాంతాలు, సంఘస్థుల మనస్తత్వాలు ఎట్లాంటివో మన భారతదేశపు ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం యొక్క సంఘాలు, విశ్వాసుల మనస్తత్వాలు కూడా సేమ్ టు సేమ్ యాప్ట్గా ఉంటాయి. అందుకే అవే చెప్పాలనుకున్నాను, బట్ అనుకూలించలేదు. ప్రభు చిత్తమైతే రాబోయే 2 రోజుల్లోనైనా 7 సంఘాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే అన్ని సంఘాలకు నేను వెళ్ళి చెప్పడం కుదరదు కదా, మేము వెళ్ళి చెప్పడం కుదరదు కదా. అలాగని రాజమండ్రిలో చెప్తే కూడా బాగోదని, ఏదైనా సంకేతం వెళ్ళాలంటే, సూచన వెళ్ళాలంటే హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్తే బాగుంటుందని ఇక్కడ కోసమనే సిద్ధపరిచాను. దేవుని చిత్తమైతే మంగళ బుధవారాల్లో ఇక్కడి నుంచే లైవ్ ఇద్దాం. ఏమైంది? దేవునికి స్తోత్రం. వర్తమానంలోకి వెళదాం. ముందుగానే ఉపోద్ఘాతం లేక మూలవాక్యాన్ని చదివాక వెళదామా? 87వ కీర్తన 3వ వాక్యం. 87వ కీర్తన 3వ వాక్యం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. దేవుని పట్టణమా,
మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు. ఆంగ్ల తర్జుమా నచ్చింది నాకు. Glorious things are spoken of thee, O city of. ఎందుకు మార్చారో 4కి. Glorious things are spoken of thee, O city of God. మనుషులు నిన్ను గూర్చి స్పందించదేమందా అమ్మా? ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పండి. అదే దాని తెలుగులో ఏమంటారు? అది మనుషులు నిన్ను గూర్చి మహిమ కలిగిన సంగతులు చెప్తారు. పలానా అక్క పనికి మాలింది, అబ్బో స్వప్నాతి, ఇవి కాదు. పలానోడా వర్షవాయిలు తెలియని అవి కాదు. మనుషులు నిన్ను గూర్చి మహిమ కలిగిన సంగతులు చెప్తారు. దేవుని పట్టణమా, నా వర్తమాన శైలి దేవుని ప్రియులారా, లేకపోతే దేవునికి ప్రియమైన వారులారా, నా వర్తమానం యొక్క శైలి విధానం. దేవుని పేరు పెట్టబడిన దైవ జనాంగాన్ని పట్టణముతో పోలుస్తున్నారు. ఈ ఆరాధనలో ఒకే ఒక పట్టణం. ఏ పట్టణం? జెరూసలేం. రెండవ ఆరాధనలో బెత్లెహేం, నాజరేత్, కపెర్నహూం. ఏం మిగతా పట్టణాలు ఏం పాపం చేసాయి అని నిష్ఠూరపడద్దు. ప్రభు పుట్టడానికి బెత్లెహేమును కోరుకున్నాడు. 23.5 సంవత్సరాలు పెరగడానికి నజరేతులో పెరిగాడు. 3 సంవత్సరాలు కపెర్నహూములో పేతురు వాళ్ళ ఇల్లు పైన అద్దెకి తీసుకొని 3 సంవత్సరాలు పేతురు వాళ్ళ ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో ఉంటూ ఈ బ్యాచ్ని పెట్టుకొని సేవ చేశాడు. రైట్? పుట్టింది అక్కడ. ఉదయాన్నే మాట్లాడితే కండ్లకు మంచిది. నోటికి కండ్లకి సంబంధం ఏంటంటారా? ఉంటుంది. ఉదయాన్నే మాట్లాడితే దేనికి మంచిది చెప్పండి? యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ? పెరిగింది ఎక్కడ? 3 సంవత్సరాల కాపురం ఉన్నది ఎక్కడ? గుడ్. ఆ తర్వాత చనిపోయారు. అందుకే ఆ 3 పట్టణాల గురించి రెండవ ఆరాధనలో చెప్తారు. ఆ పట్టణాలు అంటే నీవు ఆ పట్టణముగా మారాలి. సొలొమోన్ అంటారు, నా సఖీ నీవు తిర్సా పట్టణమంతా సౌందర్యవంతురాలవు అంటే ఒక్కొక్క పట్టణంతో పోల్చారన్నమాట. అలాగే మనం కూడా ఒక్కొక్కళ్ళమి ఒక్కొక్క పట్టణం కాదు, ఆయా పట్టణాల సుగుణాలు గుణగణాలు కలిగిన వాళ్ళమై మెట్టుకు దేవుని పట్టణముగా మనుషులందరూ మనల గురించి మహిమ కలిగిన మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకునే స్థాయికి జీవము కలిగిన నా దేవుని మాటలు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను గ్రహించునుగాక. దేవుని పట్టణమా
మనమందరము దేవుని పేరు పెట్టబడిన ప్రజలమే. యేసు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా మార్చబడి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన మనం సంపూర్ణ పరిశుద్ధత వైపు ట్రావెల్ చేస్తూ వెళుతున్నాం. సంపూర్ణ పరిశుద్ధత వైపు వెళుతూ ఉన్నాం. ఈ క్రమంలో ఒక సేవకునిగా నేను యెరూషలేము యొక్క సుగుణాలు గుణగణాలు కలిగిన వాడని, నీవు 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 అలాగే నీవు యెరూషలేముకున్నట్లుగా గుణగణాలు సుగుణాలు కలిగిన వాళ్ళమై ముందుకి సాగాలి. రైట్? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు చాలు. జీవాధిపతి మన ఆరాధ్య దైవమైన యేసు క్రీస్తు వెలుగును గూర్చి మాట్లాడుతూ, గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇక్కడ పట్టణం ముఖ్యం కాదు, వెలుగును గురించి మాట్లాడుతూ, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఇంకో సందర్భంలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఇవి మాట్లాడుతూ ఇవన్నీ అలంకారాలు. మాట్లాడండి. ఇవన్నీ ఏంటి? ఉపమానాలు వేరు, అలంకారాలు వేరు. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల సేవ నిడివిలో 39 ఉపమానాలు చెప్పారు. దాదాపు 33-34 అలంకారాలు. ఏమిటవి? ఉపమానాలు వేరు, అలంకారాలు. ఒక తల్లికి సరిహద్దు గొడవ ఉండేది, తరచుగా న్యాయాధిపతి దగ్గరికి వెళుతుండేది. ఇది ఉపమానం. ఓ తండ్రికి 2 కొడుకులు ఉండేవాళ్ళు, చిన్న కొడుకు ఇలా వెళ్ళిపోయాడు. ఇది ఉపమానం. ధనవంతుడు పేద లాజరు ఉందే, అది ఉపమానం కాదు. లాజరు అనే పేరు చెప్పారు కదా, అది ఉపమానం కాదు. నడిచిన చరిత్ర, జరిగిన సంభవం. అదిగో ఆకాశ పక్షులను చూడండి, ఇది అలంకారం, ఇది అలంకారం. అదిగో కొండ మీద కట్టబడిన పట్టణాన్ని చూడండి, ఇది అలంకారం. ఉపమానాలు వేరు, అలంకారాలు వేరు. ఇక్కడ యేసు ప్రభు వెలుగురు గురించి ప్రస్తావించి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఈ వెలుగు అనేది కొండ మీద కట్టబడిన పట్టణం ఎలాగైతే మరుగై ఉండ నేరదో, అలాగే వెలుగును కూడా ఎవడు దాచి ఉంచలేడు. గమనించండి, కొండ మీద ఉన్న పట్టణం పగలు కొట్టొచ్చినట్టుగా మనకు కనబడుతుందా లేదా? స్పందించమన్నానా? కొండ మీద కట్టబడిన పట్టణం పగలు మనకు కనబడుతుందా లేదా? కనబడుతుంది. రాత్రుల్లో కనబడుతుందా? కనబడదు. కానీ ఆ ఇంట్లో లైట్లు వేసి పెడతారు కదా, అంచేత ఎంత దూరంలో ఉన్నా సరే రాత్రి టైంలో కూడా మనకది కనబడుతుంది. అందుకే వెలుగును గురించి మాట్లాడుతూ, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండదు. పగలు స్పష్టంగా కనిపిస్తుంది, అలాగే చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే మీరు లోకానికి వెలుగై ఉండాలి అని చెప్తూ మనుష్యులను
ఒక్కొక్కళ్ళని వ్యక్తిగతంగా పోలుస్తూ దేవుని పట్టణమా, దైవ జనాంగమా అన్నట్లుగా దేవుని పట్టణమా, మనుషులు మిమ్మల్ని గురించి మిక్కిలి మహిమ కలిగిన సంగతులు చెప్తారు. మంచిది. దేవుని ప్రజలు ఒక్కొక్కళ్ళుగా ఒక పట్టణం. ఇందాకే చెప్పాను నేను. షోలమ్మితిని చూస్తూ ప్రియుడేమని రాశారు? నీవు తిర్సా పట్టణమంతా సౌందర్యవంతురాలు. తిర్సా పట్టణమంతా అన్నీ బాగానే ఉన్నాయి. మరి సాతాను గాడిని ఒక పట్టణంతో పోల్చారు బైబిల్లో. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2, 10, 21. 2, 10, 21. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. 10వ వాక్యం. దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా. ఒక్క గడియలో చాలు. 21. తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి, ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా ఇక ఎన్నటికీ కనబడకపోవును. చాలు. దుష్టుడు సాతాను, ఇక సాతాను గాడిని వ్యభిచారంతో పోల్చినట్లుగా కూడా మనం చూస్తాం. వేశ్య అయిన మహాబబులోను కూలిపోయింది. ఆ పట్టణం కూలిపోయింది. సరే, దుష్టుడు సంగతి ప్రక్కన పెడితే మనం మొట్టమొదటిగా యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేమును గూర్చి ఈ పూట క్లుప్తంగా మాట్లాడతాను. మరెప్పుడైనా సవిస్తారముగా యెరూషలేమును గురించి మాట్లాడతాను. మీరు గమనించండి. మొట్టమొదటిగా మొట్టమొదటి టైటిల్ యెరూషలేము. మొట్టమొదటి 4 పట్టణాల గురించి మాట్లాడతాను. మొదటి పట్టణం యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణం. ఒక వాక్యాన్ని చదివించేస్తే బాగుంటుందేమో. 122వ కీర్తన, 122వ కీర్తన 3వ వాక్యం. 122వ కీర్తన 3వ వాక్యం. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ కలిసి ఒకసారి చదవండి ఆ మాట. బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. మంచిది. ఎక్కడ కట్టబడింది, ఎలా కట్టబడింది
ఎవరెవరు ఎప్పుడెప్పుడు కట్టారు, యెరూషలేము పట్టణం సంగతి ప్రక్కన పెడితే, యెరూషలేము నడిబొడ్డున జీవము కలిగిన దేవుని మందిరం ఉంది. అక్కడ స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రపంచపు నడిబొడ్డు. నేను యెరూషలేము గురించి మాత్రమే 1 గంటన్నర వర్తమానం సిద్ధపరచుకొని ఉన్నాను. అది ఎప్పుడన్నా చెప్తాను. అప్పుడు పూర్తి వివరాలు మీతో